మూవీ రివ్యూ ఆఫ్ లాల్ సలాం. ఈ సినిమాలో బ్లడ్, వైలెన్స్ కొంచెం ఉంది, బూతులు, న్యూడిటీ అయితే లేవు. తమిళ గురించి నాకు తెలియదు కానీ తెలుగులో మాత్రం చాలా తక్కువ బస్తో రిలీజ్ అయింది ఈ సినిమా. థియేటర్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. డ్యూ టు బ్యాడ్ ప్రమోషన్స్ అయి ఉండొచ్చు, లేదా మన తెలుగులో అంత కాన్సన్ట్రేట్ చేయలేదేమో. డబ్బింగ్ విషయంలో కూడా కొంచెం తేడాగా అనిపిస్తుంది. సాయి కుమార్ గారి వాయిస్ మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మను గారి వాయిస్ అలవాటై ఉండడం వల్ల రజనీకాంత్ గారికి. సరే, డబ్బింగ్ విషయం పక్కన పెట్టేస్తే ఒక డీసెంట్ పాయింట్ ఉంది, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. కానీ ఎందుకో అంత ఎంగేజింగ్గా అనిపించలేదు సినిమా. ఈ సినిమా మెయిన్ పాయింట్, 2 కమ్యూనిటీస్ కలిసి ఉంటున్న ఒక ఊరిలో మత కలహాలు ప్రేరేపించి అల్లర్లు సృష్టించి ఆ 2 కమ్యూనిటీస్ని వేరు చేయడం అనే పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది ఈ సినిమా. స్టోరీ వైజ్గా కొంచెం రిఫ్రెషింగ్గానే ఉంది. నార్మల్ కమర్షియల్ ఫార్మాట్లో వెళ్లకుండా ఏదో కొంచెం కొత్తగానే ట్రై చేశారు. అండ్ ఒకటే విలేజ్లో తిరుగుతుంది స్టోరీ అంతా. ఒకవేళ ఈ ఫిల్మ్ రజనీకాంత్ గారి ఫిల్మ్ అని అనుకొని వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. దీంట్లో మెయిన్ లీడ్ విష్ణు విశాల్ గారు, రజనీకాంత్ గారు కేవలం కేమియో మాత్రమే. సినిమా మొత్తం తిప్పికొడుతూ ఒక 20 నిమిషాలు కనిపిస్తారు అంతే. అండ్ ఈ ఫిల్మ్లో ఏదైనా అన్వాంటెడ్ అనిపించిందంటే ఆ చిన్న లవ్ స్టోరీ అండ్ ఆ లవ్ సాంగ్ జస్ట్ ఒక చిన్న సీన్కి కనెక్టెడ్గా ఉంటుంది అంతే. సరే, ప్రాపర్ బజ్, ప్రమోషన్స్, రజనీకాంత్ గారు ఎక్కువసేపు ఉండరు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా ఉన్న 2.5 గంటలు ఎంగేజ్ చేస్తుందా అంటే లేదని చెప్తాను. కొంచెం ఎందుకో తమిళ్ నేటివిటీ ఎక్కువ అవడం వల్ల దేనివల్లనో కొంచెం మనం డిస్కనెక్ట్ అవుతాం సినిమాకి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే విష్ణు విశాల్ గారు బాగానే పర్ఫామ్ చేశారు, కానీ క్యారెక్టర్కి చాలా స్కోప్ ఉంది, కానీ ఇంకా కొంచెం యూటిలైజ్ చేయాల్సింది. అండ్ విక్రాంత్ గారు తన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే విష్ణు విశాల్ గారి కంటే తన క్యారెక్టర్కి స్కోప్ బాగుంది. సో పర్ఫామ్ చేయడానికి తనకి మంచి స్పేస్ దొరికింది. ఇంకా రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మాత్రమే రజనీకాంత్ గారిని యూజ్ చేసినట్టు అనిపించింది. సూపర్ స్టార్కి పెద్ద క్యారెక్టర్ స్కోప్ లేదు యాక్చువల్లీ. ఒకవేళ మీరు కనుక సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయి ఉండి రజనీ స్వాగ్, స్టైల్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా వల్ల మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ జీవిత గారు కూడా పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో, కానీ కొంచెం ఎందుకో తన క్యారెక్టర్ని కట్ చేసి ఉంటే బాగుండని ఫీలింగ్, ఎందుకో టూ మచ్ అయిపోయిన ఫీల్ వస్తుంది. సర్ప్రైజింగ్లీ కపిల్ దేవ్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంది, కానీ ఆ మెసేజ్ మాత్రమే ఉంది. ఫిల్మ్ ఎందుకో అంతగా ఎంటర్టైన్ చేసేటట్టు ఉండదు. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చ. మీరు కనుక ఇప్పటివరకు మా చిన్న సినిమా పిచ్చ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ మీరు కనుక ఛానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే అందులోనే వాట్ ఈస్ చిన్న సినిమా పిచ్చ అని ఒక వీడియో ఉంటుంది, ఒక 2 minutes వీడియో, దాన్ని చూసేయండి.